అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఈరోజు ఒక గొప్ప సంఘటన జరిగినది, నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. దానికి కారణం ఏమి అనగా, యేసునాథుడు అర్ధరాత్రి 2 వచ్చి నన్ను నిద్ర లేపటము మరియు నాతో మాట్లాడడం జరిగినది. దానికి కారణం ఏమనగా ఈ వీడియోనే అని నాకు అర్థమైనది. ఒకసారి చూడండి. అందరూ కలిసి అగ్ని అనబడిన యేసుకే, సూర్యుడు అనబడిన యేసుకే మొక్కుతారు. చూశారు కదా. ఇక్కడ మీకు చెప్పిన వాక్యాల ప్రకారం చూస్తే యేసునాథుడు సూర్యుడు కాడు, అగ్ని కాదు అని, మరియు దేవుడు కూడా కాదు అని యేసునాథుడు నాతో చెప్పి కుక్క పెట్టి ఏడవటం జరిగినది. మరియు యేసునాథుడు ఏడ్చుచుండగా నేను, యేసునాథ నీకు ఏ కష్టము వచ్చినదని, అనేక మంది పాస్టర్లు ఉండగా వాళ్లకు కనపడకుండా వచ్చి నాకు ఎందుకు కనపడుతున్నావు అనగా, నీవు మాత్రమే ఇక్కడ ఉన్న నా యొక్క నిజమైన శిష్యుడవు. ఏలయనగా నీవు మాత్రమే సత్యమును ఎల్లప్పుడూ ప్రకటించుచున్నావు. నీవు నిర్భయముగా సత్యము తెలియజెప్పగల ధైర్యవంతుడవు కాబట్టే నీకు సత్యమును చూపించేదను. దయచేసి నీవు నా యొక్క చిన్న గొర్రె పిల్ల మందను రక్షించుము. ముళ్ళ కంపలో ఉన్న గొర్రెల మందను బయటికి తోలుకొని రమ్ము అని చెప్పి నాకు కొన్ని ప్రూఫ్లు చూపించడం జరిగినది. ఆ ప్రూఫ్లు ఏమి అనగా, ప్రతి ఒక్కరూ బైబిల్ తీయుడి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 34, 35, 36 వాక్యములు చదవగా ఇక్కడ యేసునాథుడు చెప్పుచున్నాడు, నేను సమాధానం పంపవచ్చునని అనుకొనుచున్నారా? లేదు, ఖడ్గమునే కానీ నేను సమాధానం పంపరాలేదు అని డిక్లరేషన్ చేశాడు. మరియు దాని తర్వాత చూడగా, ఒకనికి వాని తండ్రి మరియు తల్లికి కుమార్తె కోడలకును అత్తయు విరోధులగుదురు. ఒక్కరికి ఆ ఇంటి వారే అతనికి విరోధులవుదురు అని యేసునాథుడు తెలియజెప్పి ఉన్నాడు. నేను భూమి మీద పెంట పెట్టడానికి వచ్చాను, నేను కుటుంబంలో కలహాలు పెట్టడానికి వచ్చాను, కుటుంబాన్ని విడగొట్టడానికి వచ్చాను అని యేసునాథుడు ఇక్కడ చూయించాడు. ఈ మాట చూయించగా నేను ఆశ్చర్యపోయి, యేసునాథ నీవు సత్య స్వరూపివి, నీవు శాంత స్వరూపివి, నీవు ప్రేమ స్వరూపివి అనగా, యేసునాథుడు నాతో మరి ఒక గొప్ప సందర్భాన్ని చూయించాడు. అదే లూకా సువార్త 12వ అధ్యాయము 51, 52, 53 వాక్యాలు చూడగా, నేను సమాధాన పంపవచ్చి తలంచుచున్నారా? కాదు, నేను భూమి మీద భేదమును కలగజేయ వచ్చితేనే కానీ సమాధానము కాదు. 5 ఉన్న కుటుంబము వేరుబడి 3కు విరోధముగా 2, 2కి విరోధముగా 3 చేసేదను అని యేసునాథుడు చెప్పి ఉన్నాడు. ఆ తరువాత యేసునాథుడు చెప్పుచున్నాడు, తండ్రికిని కుమారునికి, కుమారునికి తండ్రికి, కూతురుకియు తల్లికియు, తల్లికియు కూతురుకుయు, అత్తకుయు కోడలకు, కోడలకుయు అత్తకు మధ్య పెంట పెట్టి అనగా గొడవ పెట్టి విడగొట్టుతాను అనే విషయాన్ని ఇక్కడ కూడా యేసునాథుడు చూయించాడు అని ప్రతి ఒక్కరు తెలుసుకొనవలసిందిగా కోరుచున్నాను. ఆ తరువాత యేసునాథుడు నాతో ఒక గొప్ప పాట పాడి వినిపించాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళన్నీ, వంగని మోకాళ్ళన్నీ
ఏసయ్య ఎదుట వంగిపోవును, మన ఏసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా యేసు మరియు ఇక్కడ యేసు నాతో ఒక విషయం చెప్పాడు. ఇలా షాలేం రాజు లాంటి లుచ్చా వెధవలు ఫాల్తుగాళ్ళు ఇలాగే పాటలు పాడి ఎలా పడితే అలా చేస్తే అక్కడ ఉన్న యమధర్మరాజు సత్యముగానే వీళ్ళని కుక్కలను కొట్టాడు కొడతాడు. పిచ్చి కుక్కల కన్నా హీనంగా కొట్టి వీళ్లకు ఆహారముగా చీము, నెత్తురు మరియు మలమూత్రాలను తినిపిస్తాడు అని నాతో కల్లో చెప్పటం జరిగినది. దయచేసి హిందూ దేవుళ్ళు లేరు, హిందూ దేవుళ్ళు రాళ్ళు రప్పలని దూషణ చేయవద్దు అని, నా గురించి కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడవద్దు అని యేసురాజు చెప్పాడు. నా గురించి ఎలా పడితే అలా చెబితే ఫస్ట్ అక్కడికి రాగానే బటులు తన్నే బదులు నేనే ఎగిరి 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 తన్నుతానా అని, ఎవడ్రా నీకు చెప్పింది నేను దేవుణ్ణి అని, నీకు నేను చెప్పానా అని ముందు వాళ్ళని ఎగిరెగిరి తన్ని నరకంలో పిచ్చి కుక్కల కన్నా దారుణంగా నూనెలో వేయించి నునుపురుగుల ఆహారంగా పెట్టించి తినిపిస్తానని, వీళ్ళు పడుకునేటప్పుడు వీళ్ళ ముఖం మీద వీళ్ళ శరీర భాగాల మీద నునుపురుగులు వదిలిపెడతానని చెప్పటం జరిగింది. విశ్వనాథుడు నాతో ఒక గొప్ప పాట పాడి వినిపించాడు. ఆ పాట దయచేసి ప్రతి ఒక్కరికి తెలియజెప్పమన్నారు. ఆ పాట ఏమనగా, యేసునాథుడు వణుక్కుచున్నాడు, యేసు వణుక్కుచున్నాడు, పరలోకమందున్న యేసురాజు గజగజ వణుక్కుచున్నాడు, గజగజ వణుక్కుచున్నాడు, యమధర్మరాజు యొక్క శిక్షలకు భయపడి వణుక్కుచున్నాడు. వెనులో వణుక్కు పుట్టగా యేసురాజుకు సలిజ్వరం వచ్చినది, యేసురాజు భయపడుచున్నాడు, గజగజ వణుక్కుచున్నాడు, పరలోకమందున్న యేసురాజు నేను దేవుణ్ణి కాదంట, నేను దేవుణ్ణి కాదంట, సత్పురుషునే కాని వాడిని నేను దేవుణ్ణి ఎట్టాగా అయ్యా నన్ను మూలుగుచున్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మనము మన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను తీసి చూడగా 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యంలో చూడగా, దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్య ఉన్న మధ్యవర్తి ఒక్కడే, ఆ మధ్యవర్తియే యేసు క్రీస్తు అనే నరుడు అని వాక్యం చూయించి యేసునాథుడు చెప్పుచున్నాడు. ఏమనగా, నేను దేవుణ్ణి కాదు, అచ్చ తెలుగులో చెప్పాలంటే దేవుడికి మనుషులకు మధ్య ఉన్న బ్రోకర్ గాడిని, బ్రోకర్ పని చేసేవాడిని, అక్కడ ఉన్న సమాచారాన్ని ఇక్కడ ఉన్నదాన్ని అక్కడ చేరవేసి బ్రోకర్ గాడిని అని యేసునాథుడు చెప్పి రోదనతో ఏడ్చుచు, ఈ షాలేం రాజు లాంటి లుచ్చా పాస్టల సమాజము నన్ను దేవుణ్ణి చేసి సంకనాగిస్తుంది, నన్ను నరకములో వేయించుచున్నది అని చెప్పి ఉన్నాడు. మరియు కుటుంబ కలహాలు పెడతాను అని చెప్పినందుకు గాను యమధర్మరాజు తన యొక్క భటుల చేత కొల్లబొడిపించుచున్నాడు అని ప్రతి ఒక్క సందర్భాన్ని తెలియజేయచ్చు. ఈ లుచ్చా పాస్టర్లు చెప్పిన ప్రతి సందర్భములోనూ వీరు చెప్పే మాటలు నరకలోకంలో యమధర్మరాజు విని ప్రతిసారి నన్ను పిలిపించి కుళ్ళబడవగా నాకు వెన్నులో వణుకు వచ్చినది అని యేసురాజు నాతో తెలియజెప్పడం జరిగింది. అదే వాక్యములను అదే మాటలను మీకు తెలియజేయుచున్నాను. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పే వాక్యములను మరి ఒకసారి వినుడి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెక్ చేసుకొనుడి. సత్య నిరూపణ జరిగిన తర్వాతే మీరు నా వాక్యమును అంగీకరించి కొండ గొర్రెలైనటువంటి పాస్టర్ల యొక్క సమూహము నుండి బయటకు రావాల్సిందిగా కోరుచున్నాను. మరియు యేసునాథుడు నాతో ఒక మాట చెప్పాడు. ఈ సృష్టికి స్థితి లయకారకుడైనటువంటి పరమేశ్వరుడు విష్ణువు మాత్రమే ఆధారము. విష్ణుమూర్తి యొక్క మరొక అంశ అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభు వారిని ప్రతి ఒక్క క్రైస్తవుడు పూజించాలి అని
ఆయనే ఉత్తమ పురుషుడని, ఆయనే సత్పురుషుడని నేను బైబిల్లో చెప్పాను అని తెలియజెప్పడం జరిగినది. మరి యొక్క సందర్భంలో నాకు వచ్చి తెలియజెప్పినచో యేసునాథుడు అదే ప్రూఫ్లతోటి మరి యొక్క వీడియో పెట్టెదను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.